హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజనకి అంటే ఈ యొక్క లోన్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేది వీధి వ్యాపారులకు సరసమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించే లక్ష్యంతో జూన్ 1, 2020న గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యేక మైక్రో క్రెడిట్ సదుపాయం. కోవిడ్-19 మహమ్మారి మరియు తదుపరి లాక్డౌన్ కారణంగా వీరి జీవనోపాధి ప్రతికూలంగా ప్రభావితమైంది. వీధి వ్యాపారుల జీవనోపాధికి అవసరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో మొదటి లోన్ సైకిల్లో 10,000 నుండి మూడవ లోన్ సైకిల్లో 50,000 వరకు మైక్రో క్రెడిట్ లోన్ అందించడం ప్రోడక్ట్ లక్ష్యం. సంవత్సరానికి 7% వడ్డీ రాయితీ ద్వారా రెగ్యులర్ రీపేమెంట్ను ప్రోత్సహించడం మరియు క్యాష్ బ్యాక్ సౌకర్యం ద్వారా విక్రేతల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా ఈ పథకం లక్ష్యం. పీఎం స్వనిధి పథకం డిసెంబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. అన్ని రుణాలపై వడ్డీ సబ్సిడీ క్లెయిమ్లు మార్చి 2028 వరకు చెల్లించబడతాయి. ఇక ఫ్రెండ్స్, సో వీటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదా స్పెసిఫికేషన్స్ అనేవి చూసినట్లయితే ఫస్ట్ లోన్ సైకిల్ మొత్తం 10,000 వరకు, గరిష్ట లోన్ వ్యవధి అనేది 12 నెలలు. రెండవ లోన్ సైకిల్ 20,000 వరకు, గరిష్ట లోన్ వ్యవధి 18 నెలలు. మూడవ లోన్ సైకిల్ మొత్తం 50,000 వరకు, గరిష్ట వ్యవధి 36 నెలలు. ఇక ఫ్రెండ్స్, ఇందులో క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. వడ్డీ సబ్సిడీ 7%, అంటే ఇది పర్ యానం. ఇక ఫ్రెండ్స్, అర్హత ప్రమాణాలు చూసినట్లయితే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్న వీధి వ్యాపారులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డును కలిగి ఉన్న వీధి వ్యాపారులు, అలాగే సర్వేలో గుర్తించబడిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా ఐడి ఇవ్వని విక్రేతలు, వీధి వ్యాపారులు, యుఎల్బి నేతృత్వంలోని గుర్తింపు సర్వే నుండి మినహాయించబడిన వారు లేదా సర్వే పూర్తయిన తర్వాత విక్రయాలు ప్రారంభించిన వారు మరియు యుఎల్బి లేదా టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా ఆ మేరకు సిఫార్సు లేఖ జారీ చేయబడిన వాళ్ళు. దరఖాస్తుదారు యొక్క కనిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలు, అంటే ఎంట్రీ ఏజ్ అయితే 18 ఇయర్స్. ఇక మ్యాక్సిమం ఏజ్ 60 ఇయర్స్ అయితే ఇచ్చున్నారు. నెలవారీ కుటుంబ ఆదాయంలో గరిష్ట పరిమితి 50%. ఇప్పటికే ఉన్న అన్ని లోన్లతో పాటు పరిశీలనలో ఉన్న రుణానికి సంబంధించి తిరిగి చెల్లింపులు ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఇందులో వర్తింపు చూసినట్లయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇందులో వర్తించదు. ఇక ఫ్రెండ్స్, వడ్డీ రేటు చూసినట్లయితే లోన్ వ్యవధిలో సంవత్సరానికి 15% తగ్గింపుతో స్థిరంగా ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.